మనం రూమ్ టైప్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి అండ్ ఎట్లా ఇన్యాక్టివ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలండి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక బ్రాంచ్ అని కనిపిస్తుంది కదండి, ఈ బ్రాంచెస్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుంది. ఈ పేజ్లో వ్యూ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇది మనకి ప్లేసెస్ అని చెప్పి పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏదో ఒక బ్లాక్లో వ్యూ అని కనిపిస్తున్నాయి కదండి, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇది మనకి ఫ్లోర్స్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఇందులో ఏదో ఒక ఫ్లోర్లో వ్యూ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇది మనకి రూమ్స్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట, యాడ్ రూమ్ అని చెప్పి. ఇక్కడ ఏంటి అంటే రూమ్ టైప్ అని ఉంది కదండి, ఈ ఫీల్డ్ ఇక్కడ అనమాట మనం క్రియేట్ చేసిన రూమ్ టైప్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రెసెంట్ ఏంటి అంటే నేను ఎటువంటి రూమ్ టైప్ క్రియేట్ చేయలేదు, సో ఇక్కడ ఎంప్టీ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం రూమ్ టైప్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుంది అనమాట, యాడ్ రూమ్ టైప్ అని చెప్పి. ఈ పేజ్లో ఏంటి అంటే మనం రూమ్ టైప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రూమ్ టైప్ మనకి ఏముంటాయండి, స్కూల్లో రూమ్స్, క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా. సో నేను క్లాస్ రూమ్స్ అని చెప్పిస్తున్నా. అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో క్లాస్ రూమ్ అని ఇస్తున్నా. వన్స్ ఇవి ఫిల్ చేసుకున్నాక మీకు యాడ్ రూమ్ టైప్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. చూడండి, రూమ్ టైప్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది అనమాట. వన్స్ చూద్దాం, ఇక్కడ మనం క్రియేట్ చేసిన రూమ్ టైప్ అని విజిబుల్ అవుతుందా లేదా ఈ డ్రాప్ డౌన్లో అని చెప్పి. చూడండి వచ్చింది, ఓకే. అండ్ మనం క్రియేట్ చేసిన రూమ్ టైప్స్ ఆ పేజ్కి వెళ్ళి చూడాలనుకుంటే మీకు ఇక్కడ వ్యూ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, వన్స్ క్లిక్ చేయగానే అది మనకి రూమ్ టైప్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఆ పేజ్లో ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన రూమ్ టైప్స్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందు మనం క్లాస్ రూమ్ క్రియేట్ చేసాం కదండి, చూడండి ఇక్కడ ఉంది. ఈ విధంగా స్టేటస్ యాక్టివ్లో ఉంది. ఈ విధంగా మనం ఒక రూమ్ టైప్స్ అనేది క్రియేట్ చేసి రూమ్స్కి అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు రూమ్ టైప్ ఎట్లా క్రియేట్ చేయాలో చూసాము కదా, ఇప్పుడు రూమ్ టైప్ని ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మీకు ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదండి, ఫస్ట్ మీరు ఏం రూమ్ టైప్ ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అది చూసుకోవాలి. నాకు ఇక్కడ క్లాస్ రూమ్ ఉంది కాబట్టి దీన్నే నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని తిన్నగా ఉంది కదా ఈ ఎడిట్ బటన్ని క్లిక్ చేయాలన్నమాట. వన్స్ ఆ ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుంది అనమాట, ఎడిట్ రూమ్ టైప్ అని చెప్పి. వచ్చాక ఇక్కడ ఈ పేజ్లో ఏంటి అంటే మనం రూమ్ టైప్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు క్లాస్ రూమ్లో ఆర్ అనేది స్మాల్ ఇచ్చా కదండి, ఇప్పుడు క్యాపిటల్ ఇస్తున్నా. ఇచ్చేసాక వన్స్ ఈ పేజ్లో మోడిఫికేషన్స్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేంజ్ చేశాక అప్డేట్ రూమ్ టైప్ అని కనిపిస్తుంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, రూమ్ టైప్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ చూడండి అని ఒక పాపప్ మనకు వచ్చింది అనమాట. చూడండి, ఇక్కడ రూమ్ టైప్ అప్డేట్ అయిందో చెక్ చేసుకుందాము. ఇంతకుముందు క్లాస్ రూమ్లో ఆర్ అనేది స్మాల్ ఉండేదన్నమాట, ఇప్పుడు క్యాపిటల్ వచ్చింది. సో రూమ్ టైప్ అనేది అప్డేట్ అయ్యింది. సో ఈ విధంగా మనం ఒక రూమ్ టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు.